హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. ఈరోజు వీడియో అయితే నాకు చాలా స్పెషల్ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే గనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. మా చిన్నోడైతే ఇంకా లేవలేదన్నమాట, మంచం మీద పడుకొని ఉన్నాడు. ఇంకా అలాగే తీసుకెళ్లి రేకుల కింద అయితే పడుకోబెట్టినాము. ఇప్పటికే చాలా లేట్ అయింది, కల్లాపి అయితే జల్లాలి. మా ఊర్లో బొడ్రాయి పండుగ అయితే జరుగుతుంది. నాకు కూడా తెలీదు, నిన్నే తెలిసింది ఈ రోజు బోనాలు అని. బొడ్రాయి పండుగకి బోనాలు అయితే చేస్తారు కదా, అదైతే ఉందన్నమాట ఈ రోజు. ఇక ఉదయం అయితే మా ఆయన లేచిన తర్వాత కల్లాపి చల్లటానికి పేడైతే తెప్పించుకున్నాను. కొద్దిగా లేటే అయ్యింది. పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఉదయమే పూజ చేసుకుందాం అనుకున్నా. పిల్లలతో ఎలాగో కొంచెం లేటే అవుతుంది, లేట్ అయినా పర్లేదు, ఉదయమే పూజ అయితే చేసుకుందాం అనుకున్నాను. కొన్నిసార్లు ఏంటంటే మార్నింగ్ తొందరగా లేచినా సరే ఎడిటింగ్ వర్క్ ఉండటం వల్ల బయటికి లేట్ గా వస్తాను. కొన్నిసార్లు ఏమో లేవటమే లేట్ గా లేస్తాను. ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టింది అనుకుంటా, నేను సర్ఫ్ తో ఇల్లు తుడుస్తానంటే అందులో కొద్దిగా పసుపు వేయండి మంచిది అని. అందుకే ఈ రోజు అయితే కాస్త పసుపు కూడా వేసి ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను. ఈ హాలిడేస్ వల్ల టిఫిన్ బాక్సులు కట్టడము, పిల్లల్ని స్కూల్ కి పంపించడం, హడావిడి అంత దూరమైంది అనుకోవాలో లేకుంటే బద్ధకం పెరిగిపోతుంది అనుకోవాలో అర్థం కావట్లేదు. ఉదయము ఏం పనిలేదు కదా, తొందరగా ఉరుకులాడుకుంటా వేసుకుని ఏం చేసేది ఉందిలే అన్నట్టుగా నిదానంగా చేసుకుంటున్నాను అనమాట. కొంతమంది కామెంట్స్ కూడా పెడతారు కదా, మీ ముగ్గురు మిస్ అవుతున్నామని. మా వాళ్ళైతే వాకిట్లో వండుకుంటారు, వాళ్ళు లేచేసరికి చాలా టైం పడుతుంది. ఇక వాకిలు ఊడ్చిన తర్వాత కొన్నిసార్లు అలాగే నీళ్ళు కొడతాను, కొన్నిసార్లు ఏమో ఉండంలే అని వదిలేస్తాను. అందుకోసం ముగ్గు వీడియోలు మిస్ అవుతున్నారనమాట. ఈ రోజు అయితే నేను రాయి ముగ్గు యూజ్ చేయట్లేదు, బియ్యం పిండితో చేసిన ముగ్గు అయితే యూజ్ చేస్తున్నాను. అందుకే నాకు నీట్గా వేయటానికి రావట్లేదు. రాయి ముగ్గు వేసినంత నీట్గా బియ్యం పిండిది రాదు, కానీ ఇది వేయటమే మంచిదంట. మొన్న ఒకసారి అమ్మ వచ్చింది కదా ఊరికి, ఇంకా అప్పుడైతే కొన్ని బియ్యం తీసుకెళ్ళి ముగ్గు కోసం అయితే పట్టించుకొచ్చింది. మెత్తగా కాకుండా కొంచెం దబ్బలుగా పట్టించుకొచ్చింది. ఇంకా దాంతోనే ముగ్గు వేస్తున్నాను నేను. బియ్యం పిండితో ముగ్గు వేయటం వల్ల పక్షులకి, కొంచెం కోళ్ళకి, అలాంటి వాటికి ఆహారంగా ఉంటదంట. అది పెద్దవాళ్ళు చెప్పిన మాట, నేను కాదు. కానీ నీట్గా వస్తుందనేసి మనం ఎక్కువగా రాయి ముగ్గునే యూజ్ చేస్తుంటాం. మొన్న ఒక రోజు వాకిలంతా ఎట్లనో అయింది అన్నట్టు కలర్ తెప్పించుకొని చల్లానమాట. ఇంకా అదే రోజు కాస్త వర్షం పడింది, మొత్తం పోయింది. నేను చాలాసార్లు గమనిస్తాను, ఎప్పుడైనా నేను కల్లాపి కానీ లేదంటే కలర్ కానీ నీట్గా జల్లుకొని వాకిలు నీట్గా చేసుకుంటాను కదా, ఆ టైంలో ఖచ్చితంగా వాన పడుతుంది. ఈ రోజు అయితే ముగ్గు ఏదో తోచినట్టుగా వేసేస్తున్నాను, మరి ఎలా వస్తుందో ఏంటో. ఈ ముగ్గుతో ఒక్కసారికి వేయగానే మంచిగా అనిపిస్తలేదన్నమాట, దాని మీద నాకు డబల్ వేయాల్సి వస్తుంది. చాలా మంది డైలీ వీడియో పెట్టండి అంటున్నారు, కానీ నేనేమో 2 days చేస్తున్నాను. ఈ ఎడిటింగ్లు ఇదంతా చేస్తూ ఉండాలంటే ఊరికే ఫోన్ చూస్తూ ఉండాలి కదా, ఇంకా అప్పుడప్పుడు కండ్లు పెయిన్ రావటము, ఇంకా కంట్లోంచి వాటర్ రావటము, ఇక లైట్ చూస్తే చాలు అసలు కండ్లు పనిచేయవన్నమాట, అలా అవుతాయి. అందుకే కాస్త గ్యాప్ ఇస్తున్నాను అంతే. గ్యాప్ ఇచ్చిన ప్రతిసారి వ్యూస్ తగ్గుతున్నట్టుగా అనిపిస్తాయి, కానీ ఏం చేస్తాను, తప్పదు కదా, నన్ను నేను కూడా చూసుకోవాలి కదా. నేను బాగుంటేనే ఇంకెన్నైనా చేసుకోవచ్చు, అందుకనే గ్యాప్ ఇస్తున్నాను అంతే. లాంగ్ వీడియోస్ పెట్టకపోయినా కనీసం షార్ట్స్ అయినా అప్లోడ్ చేద్దాం అనుకుంటాను, కానీ వాటికి కూడా కొన్నిసార్లు కుదరదు. ఏదో ముగ్గు వేద్దాం అనుకున్నాను, ఇంకేదో వేసేసాను. కొన్నిసార్లు ముగ్గు వేస్తున్నప్పుడు ఏదైనా మిస్టేక్ అవ్వింది అనుకోండి, ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూ అలా మార్చేస్తాను అనమాట. నాకు ఎక్కడైనా ఏదైనా ముగ్గు నచ్చి చూస్తాను, ఇలా వేయాలి ఎలా వేయాలి అని అనుకుంటాను కదా, ఇంకా తర్వాత అది వేసే టైంకి అస్సలు గుర్తు రాదు. అవును, ఒక విషయం చెప్దాం అనుకొని మర్చిపోయాను. మీలో ఎంతమందికి అనిపిస్తుంది ఇలా? ఎలా అంటే నేను చెప్తా. మనం ఏదైనా పని చేసినప్పుడు అరే ఇలా చేయలేదు కదా, అందుకే దేవుడు ఇట్లా చేసిండేమో అని అనుకున్నారా? అంటే ఏదైనా సరే మనం ఇట్లా చేయనందుకు దేవుడు మనకు దూరం చేసిండు అట్లా అనుకున్నారా? నేను కూడా కొన్నిసార్లు అనుకున్నాను. కానీ దేవుడు ఏమైనా మనలాగా మనిషా? కుళ్ళు, కుతంత్రాలు, కోపాలు అవి ఇవి అన్నీ ఉంటాయి కాబట్టి మనల్ని మనుషులు అంటారు. అవేవి ఉండవు కాబట్టే ఆయన్ని దేవుడు అంటారు. కానీ మనం మాత్రం ఏది జరిగినా సరే దేవుని వల్లే అనుకుంటా ఉంటాం. దేవుని దగ్గర అందరూ సమానమే, కానీ మనం మాత్రం ఒక్కొక్కరిలో ఒక్కొక్క లోపాలు చూస్తాం, ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా చూస్తాం. ముగ్గు వేయగానే ఇక నేనైతే ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను నైవేద్యం వండుదామని. అన్నం అయితే ఆల్రెడీ వండేసాను, ఇంకా కర్రీ చేయలేదన్నమాట. అందుకే నైవేద్యం బెల్లం అన్నమే కొంచెం ఎక్కువ చేస్తే మార్నింగ్ టైం అదే తింటారు కదా అనుకొని ఇంకా కాస్త ఎక్కువనే వండుతున్నాను. కొన్నిసార్లు ఇంతే, రైస్ అయితే తొందరగా వండేస్తాను, కానీ కర్రీ ఏం చేయాలనో అస్సలు అర్థం కాదు. ఒకవేళ ఇంట్లో కూరగాయలు చాలా ఉన్నా సరే ఏం చేయాలనో అర్థం కాదు. ఇక ఏం లేకపోతే అసలే తోచదు. సాయంత్రం బోనాలు ఉంటాయి కదా, ఇంకా ఎలాగూ శారీ కట్టుకుంటాను కదా అనేసి ఇంకా ఉదయం అయితే డ్రెస్ వేసుకున్నాను. ఒక GRWM వీడియో అయితే చేయొచ్చు కదా అన్నట్టుగా ఇలా వేసుకున్నాను అనమాట. ఇల్లు తుడుచుకున్న తర్వాత స్టవ్ని కూడా తుడిచేశాను.
ఎలాగో నైవేద్యం వండుతున్నాను కదా అని ఇంకా స్టవ్కి కూడా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. అప్పట్లో పెద్దవాళ్ళ దృష్టిలో అయితే మనకు పొయ్యి అయినా సరే, రోల్ అయినా సరే వీటిని కూడా పూజించే వాళ్ళంట. ఇప్పుడు అంతగా పట్టించుకోవట్లేదు మనము. బియ్యం అయితే కడిగేసి ఇంకా ఆ తర్వాత నైవేద్యం వండాల్సిన గిన్నెకి కూడా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇది ఇత్తడి గిన్నె అనుకుంటా కదా, ఇంకా దేవునికి నైవేద్యం వండటానికి సపరేట్గా ఉంటుందన్నమాట. ఇది అమ్మ దగ్గర ఉండే, ఇంకా అమ్మ పెద్దగా యూజ్ చేయట్లేదు అనేసి ఇక్కడికైతే తీసుకొచ్చింది. ఇంకా దాంట్లోనే నేను నైవేద్యం అయితే వండుతున్నాను. నేను ఒక సైడు నైవేద్యం వండుతున్నాను, ఇంకో సైడు మా బుడ్డది వాళ్ళ డాడీకి పని పెట్టింది. పోయిన వీడియోలో ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టింది, స్నానం చేసిన తర్వాత కడపలకైతే ముగ్గు పెట్టుకో అక్క అని. అందుకే ఈరోజు అయితే ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత ఇంకా కడపలను అయితే కడిగేసి పసుపు రాస్తున్నాను. ఎంత కడపలకి పసుపు కలర్ ఉన్నా సరే మనం పసుపుతో రాసి ముగ్గు వేస్తే గనుక ఆ కలర్ వేరేగా ఉంటది. చాలా హడావిడిగా పనులు అయితే చేసుకుంటున్నాను నేనైతే. నేను సాయంత్రం బోనాలు చేస్తాం కదా, ఇంకా అదే టైంకి గుడికి వెళ్దాం అన్నాను. కానీ మా వారు ఉదయం కూడా ఒకసారి వెళ్ళి మొక్కేసి వద్దామన్నారు. హనుమాన్ జయంతి ఉండే గుళ్ళో అయితే పూజలు జరుగుతున్నాయి, ఇంకా వెళ్ళి వద్దామన్నాడు. అందుకే కొంచెం ఫాస్ట్ గా అయితే పనులు చేసుకుంటున్నాను. కడపలు అయితే కడిగి ముగ్గు వేసుకున్నాను, మంచిగా పసుపు రాసి ముగ్గు వేసుకున్నాను. కానీ కుంకుమతో బొట్లు పెట్టడం మర్చిపోయా హడావిడిలో. ఇంకా తర్వాత దేవుని దగ్గర అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా దీపం పెట్టే ప్రమిదలు అవన్నీ కూడా ఒక బుట్టిలో వేసి మా చిన్నోనికి ఇచ్చిన అనమాట. బయట పెట్టిన అన్న కడుగుదామని. ఫొటోస్ అన్ని తీసి పెట్టి మొత్తం కూడా దుమ్ము వారినట్టుగా అయిందనమాట గుడి మొత్తం కూడా. ఇంకా దాన్ని మొత్తము ఒక క్లాత్తో అయితే తుడుచుకోవాలి. లైఫ్లో ముందుకు సాగాలి అంటే గనుక మనకు ఇంట్లో వాళ్ళ సపోర్టు అలాగే దేవుని దీవెనలు గనుక ఉన్నాయంటే మనం లైఫ్లో ఏదైనా చేయగలుగుతాము. కొన్నిసార్లు నాకే అనిపిస్తుంటుంది, అరే నేను సరిగ్గా చెయ్యట్లేదు, సరిగ్గా పాటించట్లేదు అని కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. సరేలే, పిల్లలు పెద్దగా అయిన తర్వాత నేను అన్నీ సరిగ్గా పాటిస్తాను, ఇప్పటికైతే నన్ను క్షమించి దేవుడా అని మొక్కేసుకుంటా. అంటే కరెక్ట్గా ఈ వారం నేను పూజ చేసుకుందాం అనుకున్న రోజు కొన్నిసార్లు నాకు వీలు పడదు చేయటానికి. ఏదో ఒక వారము ఖచ్చితంగా చేసుకోవాలి కదా, కొన్నిసార్లు వీలు పడక నేను అసలు పూజనే చేసుకోను ఇంట్లో. అలాంటి టైంలో కొన్నిసార్లు అనిపిస్తుంది, అరే నేను ఇలాగా ఉన్నానేంట్రా బాబు అని. మంచిగా పూజ చేసుకుంటేనేమో ఇల్లు వేరేలా అనిపిస్తుంటుంది, ఏది చేయకుండా వదిలేస్తే ఇంకొకలాగా అనిపిస్తుంది. ఇక పిల్లలున్న దగ్గర అంతేలే, వీలు పడదు. కాస్త పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఇంకా స్కూల్స్కి వెళ్ళిపోతే అప్పుడు నిదానంగా చేసుకోవచ్చు మంచిగా అని అనుకుంటాను. ఇంకా మన నైవేద్యం కూడా బెల్లం అన్నం అయితే రెడీ అయిపోయింది. నెయ్యి అయితే లేదనమాట, అందుకే కొద్దిగా ఆయిల్ వేసి అందులోనే బాదము కాజు అయితే వేయించుకున్నా. మనకు దేవుడిదైతే లోపటింట్లో ఉంటుంది కదా, అయినా సరే దుమ్ము పడదు అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఎనీ టైం దుమ్ము రాలుతూనే ఉంటుంది కాబట్టి బాగా దుమ్ము అవుతూ ఉంటుంది. ఇంకా ఫస్ట్ అయితే ఒక తడి క్లాత్తో అయితే తుడుచుకున్నాను. ఆ తర్వాత ఒక పొడి క్లాత్తో కూడా మంచిగా తుడిచేసుకున్నాను. ఎక్కువ వాటర్ పెట్టి తుడవాలన్నా భయం అవుతుంది, ఎందుకంటే ఇది చెక్క కాబట్టి కొంచెం ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి నార్మల్గా తుడుచుకున్న వాటర్ పెట్టి. నేను పూజ చేసుకుందామని కూర్చున్నానో లేదో కరెంట్ పోయిందనమాట. కరెంట్ పోతే అంత చీకటి ఉంటుంది మా ఇంట్లో. కరెంట్ పోయినప్పుడు ఇంకా ఫోన్ లైట్ అయితే వేసుకొని దేవుళ్ళని పెట్టేసి ఇంకా పూలు అయితే కుచ్చుతున్నాను అనమాట. నాకు మల్లెపూలు అంత ఫాస్ట్గా అల్లటం రాదు, కొంచెం టైం పడుతుంది. కనకాంబరాలకు కాడలు అయితే కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ఈజీగా అల్లొచ్చు. మల్లెపూలకు కొంచెం కాడలు అనేది చిన్నగా ఉంటాయి కదా, కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు లేట్ అవుతుందేమో అన్నట్టు పువ్వులన్నింటిని కూడా ఒక సూత్తో అయితే గుచ్చేస్తున్నాను. ముందు రోజు కనుక ఈ పనులన్నీ చేసి పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. కానీ నాకు అసలు ఈ రోజు పండుగ అని కూడా తెలీదు. ఇంట్లో ఉంటే ఇంతే, ఏవి సరిగ్గా తెలియవు. రేపు బోనాలు ఉంటాయి అనగా ముందు రోజు సాయంత్రం పూట అయితే మా అత్తమ్మ అన్నది బొడ్రాయి పండుగ అంట కదా అని. నేనైతే షాక్ అయినా. అసలు ఇంట్లో ఉంటే మాత్రం అసలు ఏవి తెలియదు అనమాట బయటి విషయాలు. ఇంకా మా ఆయన అంటారా, మర్చిపోతాడు, ఏది చెప్పడు. కొన్ని విషయాలు అయితే మనకు కొంచెం క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటివి అడిగినా సరే అస్సలు చెప్పడు. బయటి విషయాలకు ఆయన అయితే ఉరుకుతాడు, కానీ అదే నేను అడిగినాను అనుకోండి, బయటి విషయాలు మనకెందుకు చెప్పు అంటాడు. ఇంకా ఇక్కడైతే పూలు పెట్టేసిన తర్వాత
దేవుళ్ళకి బొట్లు అయితే పెడుతున్నాను. నేనైతే పూజ చేసుకొని కూడా చాలా డేస్ అవుతుంది. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంటది, ఇప్పుడు దేవుళ్ళు ఉన్న రూమ్ లో మొత్తం తుడుచుకోవటానికి నాకు వీలవ్వదు. ఒక సైడ్ మంచం, ఒక సైడ్ బీరువాలుగా ఉంటాయి కాబట్టి మొత్తం క్లీన్ గా తుడుచుకోవటానికి నాకు వీలవ్వదు. అందుకని నాకు ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్న ఫీలింగే రాదు. మొత్తం మోపు పెట్టి తుడుచుకుంటేనే అది కొంచెం తృప్తినిస్తుంది, కానీ సగం సగం తుడుచుకున్న ఫీలింగే ఉంటది అనమాట. రూమ్ ని మొత్తం క్లీన్ చేసిన ఫీలింగ్ ఉండదు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చిన్న లింగం, చిన్నది సాయిబాబా విగ్రహము అలాంటివి ఉండేవి. ఇంకా తీసుకోవాలి ఇప్పుడు కూడా. మీషోలో అయితే చూసాను అనమాట. నాకు వీలు పడినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాను. దేవుని పటాలు ఉంటే ఎంత కలగా ఉంటుందో, అలాగే చిన్న చిన్న దేవుని విగ్రహాలు ఉంటే కూడా అంత క్యూట్గా మంచిగా అనిపిస్తుంది అనమాట. మా అమ్మ అయితే ఇప్పటికీ కొన్ని పాటిస్తుంటుంది అనమాట. శుక్రవారం వచ్చిందంటే ఇంకా తలస్నానం చేయటం కానీ, నాన్ వెజ్ తినకపోవటము. కానీ మేము అలాగా ఉండమన్నమాట. అన్ని డేస్లో తింటాము. అదొక్కటి కొంచెం మార్చుకొని వన్ డే అనేది ఉంటే బాగుంటుంది. పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత పాటిస్తానని చెప్పిన కదా, ఇంకా అప్పటి వరకు అన్ని వదిలేశాను. ఇది కూడా నేను కామెంట్లోనే చూశాను, ప్రసాదం ముందు పెట్టి ఆ తర్వాత దీపం పెట్టమని. ఇంకా అందుకని ముందైతే ప్రసాదం తీసుకెళ్తున్నాను. లోపల పెట్టిన ప్రసాదం గిన్నేమో మా పెద్దోడు తీసుకుంటాడు. బయట తులసమ్మ దగ్గర అయితే పెడతాను కదా, అదేమో మా చిన్నోడు తీసుకుంటాడు. ఇంకా దేవుని ముందైతే ప్రసాదం పెట్టాను. ఇంకా దీపం అయితే పెట్టాలి. ఇంట్లో పూజ చేసుకున్నామంటే చాలా పని ఉంటుంది, అలసిపోతాము. అయినా సరే ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. అదే నార్మల్ డేస్లో మనం ఎంత ఖాళీగా ఉండి ఎంత పని చేసుకోకపోయినా సరే ఏదో మబ్బు మీద ఉన్నట్టు ఉంటాం. ఈరోజైతే మా చిన్నోడు రాలేదు, మా పెద్దోడు వచ్చిండు. ఆల్రెడీ వెనకాలండి నేను వస్తా అంటున్నాడు, కానీ వానికి ప్యాంట్ లేదనమాట. అందుకే పక్కకు జరిపేశాను, వేసుకొని రారా అని. పాపం వాడు వచ్చేలోపు మా పూజ అయిపోయింది. పాప అయితే పడుకుంది, అందుకే కొంచెం ఫ్రీగా చేసుకుంటున్నాను పనులు. కొన్నిసార్లు పూజ చేసుకునే టైంలో కూడా ఏడుస్తుంటది అనమాట. అందుకే ఎత్తుకొని చేసుకుంటాను. మా చిన్నోనికి బొట్టు అంటే బాగా ఇష్టము. కడప దగ్గర బొట్లు కనిపించినా సరే, లేదంటే మా అత్తమ్మ పూజ చేసినా సరే, నేను చేసినా సరే, ఫస్ట్ వాడు వచ్చి బొట్టే అడుగుతాడు, బొట్టు పెట్టమ్మా అని. ఇక పూజ అయితే అయిపోయింది. కొబ్బరికాయ అయితే కొడదాం అనుకున్నాను, కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది, అది అస్సలు రావట్లేదు. చాలాసేపు కొట్టి అలసిపోయాను అనమాట. ఇంకా ఇది నాకు రాదులే అనుకున్నా. కొన్ని కొబ్బరికాయలు ఒక్క దెబ్బకే వగులుతాయి, కొన్ని ఏమో ఎంత కొట్టినా వగలవు. అయినా ఈరోజు ఇక మా ఆయన టెంకాయ కొట్టాలని రాసి పెట్టుందేమో, అందుకే నేను ఎంత కొట్టినా కొబ్బరికాయ పగలలేదు, చేతి మంటలేసింది. ఇంకా కాసేపు బాగా ట్రై చేసి ఇక మన వల్ల కాదులే అనుకున్నాను. ఇక నా వల్ల కాదని మొక్కేసి మా ఆయనకైతే నువ్వు కొట్టే అని చెప్పి ఇక అక్కడే దేవుని దగ్గర పెట్టేశాను. తులసమ్మ దగ్గర కూడా ఇంకా దీపం పెట్టుకొని నైవేద్యం అయితే పెట్టేశాను. ఇంట్లో బయట ఇంకా పూజ చేసుకోవటం అయితే అయిపోయింది. గుడికి వెళ్ళాలి ఇప్పుడు. ప్రసాదం పెట్టిన కాసేపటికి ఇంకా మా చిన్నోడైతే ప్రసాదం తీసుకుంటాడు. కర్రీ కూడా చేయలేదని చెప్పిన కదా, ఇంకా మార్నింగ్కి బెల్లం అన్నమే తింటారు. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా కర్రీ కూడా చేసుకుంటాను. ఇంకా మా ఆయన ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత ఇంకా టెంకాయ అయితే కొడుతున్నాడు. మామూలుగా అయితే ఎక్కువగా ఈ పూజలకు వీటన్నిటికీ మా ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపియాడు. అందుకే ఎప్పుడన్నా ఇట్లా పాటించి చేసిందంటే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో మన ఆడవాళ్ళ కంటే కూడా మగవాళ్ళు దీపం పెడితేనే మంచిదంట, కానీ మా ఆయన మాత్రం అసలు పెట్టడు. ఆయనకి ఎక్కువగా ఇష్టం ఉండదు. ఎప్పుడన్నా నాకు బాగా ఆకలి, నేను తింటా, నేను దీపం పెట్టి తినే అంటే ఆయన నాకంటే ముందే ప్లేట్ వాడతాడు. ఎందుకో కానీ ఈరోజైతే నాకు పూజ గది నిండుగా అనిపించింది. ఇంకా ఇలా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను. కానీ పైన స్వస్తిక్ అయితే తుడిపేశాను కదా, అది రాయటం మర్చిపోయాను. ఇంకా పూజ చేసుకున్న తర్వాత కొంచెం మంచిగా అనిపించకపోతేను మళ్ళీ గంధంతో స్వస్తిక్ అయితే రాసేసాను. మధ్యలో కుంకుమ పెట్టేశాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయేసరికి 10 అయ్యింది. లేట్ అయినా సరే కొంచెం ప్రశాంతంగా అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా తర్వాత మా బుడ్డమ్మ లేస్తేను స్నానం చేయించినాము. ఇక బొట్టు పెట్టడానికి నా తిప్పలు కాదు, డిజైన్ చాలా మంది పెడుతుంటారు. నేనేమో ట్రై చేద్దామంటే ఈమె డోల్ తిప్పినట్టు ఒకటే తలకాయ తిప్పుతా ఉంటది. రౌండ్ పెట్టడానికే నేను నానా తిప్పలు పడతాను అనమాట. అస్సలు పెట్టనీయదు. ఎంత ఆడిపిద్దామన్నా నా ముఖం చూస్తుంది అన్న అస్సలు చూడదన్నమాట, ఊకే కదులుతా ఉంటది. పాపకి కాటక బొట్టు అయితే పెడతాను, కానీ అది మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు పోతుంది. తలకి కూడా ఊకే ఆయిల్ వేస్తూ ఉంటాం కదా, మరి అందుకో ఏమో కానీ బొట్టు అయితే పెట్టిన తర్వాత ఉండదన్నమాట.
ఒక గంట సేపటికి ఎలాగైనా అది పోతుంది. ఇంకా అట్లా ఇట్లా కష్టపడి మా బుడ్డ తల్లికి అయితే బొట్టు పెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే గుడికి బయలుదేరుతున్నాము. మా చిన్నోడు మిస్ అయింది కదా, వాడు వెళ్ళి ఆల్రెడీ బైక్ మీద ఎక్కి కూర్చున్నాడు. గుడి దగ్గరికి అయితే వచ్చినాము. పూజ జరుగుతుంది. ఇంకా ఆడికిడికి మొత్తం కూర్చున్నారు. లోపల వెళ్ళటానికి గ్యాప్ లేదనమాట. అందుకే ఇంకా బయట నుంచి మొక్కేసి కొబ్బరికాయ అయితే కొట్టేశాను. సాయంత్రం వచ్చినప్పుడు ఇంకా మొక్కుదాంలే అన్నట్టు బయట నుంచే మొక్కేసి వచ్చేసామన్నమాట. కాసేపు కూర్చోమన్నాడు మా ఆయన. కాకపోతే ఇక వంట చేయాలి, మళ్ళేమో బాగా ఎండలు కొడుతున్నాయి కదా, మస్తు ఉబ్బరిస్తుంది. ఇంకా అందులోకి కూర్చున్న పాప ఏడుస్తుంది. మామిడి పండ్లది మా ఆయన ఫ్రిడ్జ్ లో పెట్టిండు, అది కూడా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టిండు. ఎట్లా ఇంజుడూరి మొత్తం గడ్డ కట్టింది. బొట్రాయి దగ్గర అయితే నీళ్ళు పోస్తారంట. నేను గుడి దగ్గరికి వెళ్ళినా కానీ బొట్రాయి దగ్గర నీళ్ళు అయితే పోయలేదు. ఇంకా ఇప్పుడు అక్కడికైతే వెళ్ళాలి. పాపనైతే ఆయనకి ఇచ్చేసాను సెర్లాక్ తినిపించమని. సెర్లాక్ తినిపిస్తున్న టైంకి మూత అయితే బిగ్గర మూసుకుంటుంది, అసలు ఓపెన్ చేయదు, నోరైతే తెరవదు అసలు. తినిపినికే నానా తంటాలు పడాలి. బొడ్రాయి పండుగకు బొడ్రాయికి నీళ్ళు అయితే పోస్తారు కదా, ఆ నీళ్ళు అయితే ఇంటి ఆడవిల్లలు పోస్తే మంచిదంట. ఇంటి పక్కన ఉన్న అత్తమ్మకి 3 అబ్బాయిలే కదా, ఇంకా మా ఇంట్లో కూడా ఆయనకి చెల్లెళ్ళు లేరు. మా పెద్దత్తమ్మ వాళ్ళ కూతురు నాకు వదినమ్మ అవుతుంది. కానీ ఇక నాకు అక్క అనుడు అలవాటు అయిపోయింది. ఇక 3 ఇండ్లు కూడా అక్కనే కడుగుతుంది అనమాట. పెద్దత్తమ్మ వాళ్ళ ఇల్లు, ఇక్కడ చిన్నత్తమ్మ వాళ్ళది, మాది, అందరిది అక్కనే కడుగుతుంది. ఇంకా నీళ్ళు అయితే తీసుకొని గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ముందైతే బొడ్రాయి దగ్గరకు వచ్చేసినాము. ఇంకా బొడ్రాయి దగ్గర పూజించుకున్న తర్వాత గుడి దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్తాము. ఇంటి నుంచే నిండు బిందెలో నుంచి నీళ్ళు అయితే తీసుకురావాలి. అది రాగి చెంబులో అయితే తెచ్చుకోవాలి. అది కూడా ఇంకా మొత్తం నీళ్లు పోయకుండా సగం వరకు నీళ్ళు పోసి సగం వరకు నీళ్ళు అయితే ఉంచుకోవాలన్నమాట. బొడ్రాయి పండుగ అనేది 3 సార్లే జరుపుతారు అనుకున్నాను, 5 సార్లు జరుపుతారంట. ఈసారి 4వది కదా, ఇంకా నెక్స్ట్ ఇయర్ 5వసారి కొంచెం పెద్దగా చేస్తారంట. 3 days ఏమో జరుగుతుంది కదా పండుగ. మాకైతే అసలు మైక్ సౌండ్ కూడా వినిపించలేదు ఇంటి దగ్గరికి, అందుకే నాకు తెలీదు. పూజలు జరుగుతూనే ఉన్నాయంట కానీ మనకు వినిపించలేదు. ఇక ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాము. గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని ఇంటి దగ్గరికి అయితే వచ్చినాము. నీళ్ళైతే మిగిలిచి తీసుకొచ్చింది కదా, ఇంకా ఆ నీళ్ళతో అయితే కడపలు కడిగి పసుపు రాసి ముగ్గేసి బొట్లు పెట్టాలి. బొడ్రాయి పండుగ ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే ఇంకా ఇంటికి ఎంత మంది వస్తే అంతమందికి చీరలు పెట్టాలంటేను చాలా చీరలు తీసుకునిన్నాము. అంటే ఇంటికి వచ్చిన ప్రతి చుట్టానికి కూడా చీర పెట్టి పంపాలన్నారు బొడ్రాయి పండుగకి. ఇంతకీ మీ సైడ్ ఎట్లా జరుపుకున్నారు, ఎన్నిసార్లు జరుపుకున్నారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పుర్రి. బాగా జరుపుకున్నారా? ఇంకా అవతల అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కడప కడిగేసిన తర్వాత యువతల ఇంకా మా కడప కూడా కడుగుతుంది. ఈ వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంటుంది, స్కిప్ చేయకుండా కొంచెం స్పీడ్ పెట్టుకొని వీడియో మొత్తం చూడొచ్చు కదా. ఈ రోజు అయితే అస్సలు ఖాళీ లేదు, ఏదో ఒక పని అన్నమాట. మార్నింగ్ నుంచి ఇంకా పనే ఉంది. ఇంకా వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు వంట చేసే కార్యక్రమం ఒకటి ఉంది. ఇలాంటి రోజు నాకైతే పప్పు చేయాలనిపిస్తుంది, ఎందుకంటే అన్ని కోసి కుక్కర్లో వాడేసి ఆడ పెట్టినామంటే ఇక అదే అవుతుంటది, మన పని మనం చేసుకోవచ్చు. ఇక ఈ రోజు బెండకాయలు తెచ్చిందనమాట మా ఆయన. మా పెద్దోనికి కూడా బెండకాయ అంటే బాగా ఇష్టం, అదే చేయాలంట. ఇంకా వంట చేసిన తర్వాత తినేసాను. ఇంకా తిని కాసేపు ఇట్లా కూర్చుందామంటే మా బుడ్డమ్మ ఏడుస్తుంటేను ఇంకా ఎత్తుకున్నాను, ఉబ్బరిస్తుంది పాపం. ఇంకా సాయంత్రంకి అయితే నేను రెడీ అయిపోయాను అనమాట. 3:00 రెడీ అయ్యాను. నేనైతే బోనం చేయక 5 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఈ రోజు అయితే బోనం చేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి రాగి చెంబులు క్లీన్ అవ్వటానికి నిమ్మకాయతోని మొత్తం రుద్ది ఆ తర్వాత ఉప్పుతో తోమితే మంచిగా అవుతాయంట. మా అత్తమ్మ అన్నది, ట్రై చేశాను, నిజంగా దెబ్బకి చాలా మంచిగా అయిపోయినాయి. ముందైతే ఒక్కదాన్నే కదా బోనం చేయడానికి పిల్లలతో ఇబ్బంది అవుతుంది, ముందే తెలిసింటే అమ్మని పిలిపించుకునేదాన్ని. ఇంకా వద్దులే అనుకున్నాను. అయితే ఏంటంటే మనకి అన్నం వండాల్సిన అవసరం లేదంట. మనం బోనం ఎత్తుకోవాలంటే అన్నం వండుతాం కదా, బెల్లం అన్నం వండుతాం కదా, ఇంకా ఇప్పుడు అలాగా లేదంట. బియ్యము బెల్లం వేసి ఇవ్వాలంట బోనంలో. ఇంకా అందుకే బెల్లము బియ్యం తీసుకెళ్ళటమే కదా, ఇబ్బంది ఏమి ఉండదు కదా, చెయ్యని అత్తమ్మ అన్నది. ఇంకా అందుకే ఈరోజు బోనం అయితే చేస్తున్నాను. చెయ్యక 5 సంవత్సరాలు అయ్యింది అన్నాను కదా. మా పెద్ద బాబు పుట్టిన తర్వాత ఒక 5 monthsకో 6 monthsకో ఫస్ట్ బోనం చేశాను. నా లైఫ్లోనే బోనం చేయటం ఫస్ట్ టైం అది. మ్యారేజ్కి ముందు నేను ఎప్పుడు బోనం చేయలేదు. మా వాళ్ళకి ఉన్నాయా లేదా మరి నాకు తెలియదు. మ్యారేజ్ అయిన తర్వాత మా పెద్దోడు పుట్టిన తర్వాత నేను చేసిన ఫస్ట్ బోనం అదనమాట. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు బోనం చేద్దామంటే నాకు ఎప్పుడు కుదరలేదు. ఇంకా
దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేస్తున్నాను. మళ్ళీ చెయ్యక 5 సంవత్సరాలు అవుతుంది. మంచిగా బొడ్రాయి పండుగ రోజు వచ్చింది, చెయ్యి మంచిది అని అన్నారనమాట. అందుకని ఇంకా ఈరోజు చేద్దాం అనుకొని ఆ పని అయితే పెట్టుకున్నాను. ఈసారి ఎలాగైనా సరే రాగి బిందె ఉంటుంది కదా చిన్నది, అది కొనాలి. అది అందులో బోనం చేస్తే కనుక చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే లేదు, అందుకని ఈ బిందెలో అయితే చేస్తున్నాను. ఈ బిందె కూడా అత్తమ్మ వాళ్ళది. మా ఇంట్లో ఉన్నది కొంచెం పెద్దగా ఉంటుంది. ఫస్ట్ అయితే బోనం బిందెకు పసుపు నూనెతో అయితే రాయాలి. ఇంకా పసుపు నూనెతో రాసిన తర్వాత మొత్తం బొట్లు పెట్టుకోవాలి, అప్పుడు నిండుగా కనిపిస్తుంది. గంధం రాసి కూడా పెడతారనమాట కొంతమంది. ఇంకా నేనైతే పసుపు ఆయిల్ కలిపి రాసి బొట్లు అయితే పెట్టేశాను. పైన పెట్టే చెంబుకి కూడా అలాగే పెట్టాలి. నెక్స్ట్ ఇంకొక బోనం చేయాలి, అది కూడా మహబూబ్ నగర్లో చేయాలి. ఇంకా తర్వాత మళ్ళీ మా ఊర్లో బోనాల పండుగ ఉంటుంది కదా, అప్పుడు చేయాలి. ఇలా 3 సార్లు చేయొచ్చా? ఎవరికైనా తెలిస్తే చెప్పండి. మహబూబ్ నగర్లో అయితే ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే అప్పుడెప్పుడో మా పెద్దోడు పుట్టినప్పుడు మొక్కుకున్నాను కాబట్టి కంపల్సరీగా చేయాల్సిందే. ప్లాన్ చేసుకున్నాము, ఇంకా అవుతుంది అది కూడా. ఇంకా ఫస్ట్ అయితే బిందెలకి నేను కంకణం అయితే కట్టేశాను మామిడాకుతో. ఇప్పుడు కూడా ఇంకా పువ్వులు అల్లే పని ఉంది. ఇక్కడ మాత్రం సూత్తో కూర్చోకుండా ఇంకా అల్లుతున్నాను. ఆల్రెడీ చాలా టైం అయింది, ఇంకా అందుకే ఫాస్ట్గా అల్దామని కూర్చున్నాను. ముందే అనుకుంటే కనుక అల్లేదాన్ని, కానీ చేద్దామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా సడన్గా చేశాను అనమాట. కొన్నిసార్లు అంతే, ఏదైనా ఏ ప్లానింగ్ లేకుండా అలా ఫాస్ట్గా జరిగిపోతుంది. ఇక్కడేమో కోడలమ్మ, మా వదిన వాళ్ళ కూతురు పెద్ద అమ్మాయి, తను పూలు పెట్టిస్తుంటే ఇంకా నేను తొందరగా అల్లేశాను. ఇంకా మన బోనం కుండకైతే పువ్వులు కడుతున్నాను. బోనం కుండకి అలాగే కాకుండా ఇట్లా పూలు కడితే కనుక నిండుగా కనిపిస్తుంది. చాలామంది బయట చెట్టుకి అన్ని మల్లెపూలు కాస్తున్నాయి, పెట్టుకోవచ్చు కదా అంటారు. నాకెందుకో పూలు అల్లుకోవటం పెట్టుకోవటం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అందుకే అలాగే వదిలేస్తాను. పెడితే దేవుడికి పెడతాను, లేదంటే లేదనమాట. మా వారు కూడా ఎప్పుడు అంటూ ఉంటాడు, ఇంటి ముందు పూలు ఉన్నా సరే అసలు పెట్టుకో, ఇంకా చెట్టు ఎందుకు కొట్టేద్దామని. నాకేమో మల్లెపూలు అల్లుకోవాలంటే బాగా యాస్టకు వస్తుంది. కొన్ని కొట్టే పిత్తమా అంటే అంత మనసు రాదు నాకు. అంతేకాకుండా ఆ చెట్టు కొన్ని ఏండ్ల కింద నాటిందంట, అది కొట్టడం అస్సలు నాకు మనసు రాదు, నేను కొట్టియను కూడా. ఇంకా కింద అయితే కొన్ని బియ్యం పోసి ఇంకా బోనం కుండ అయితే దాని మీద పెట్టాలి. చేసి చాలా రోజులు అవుతుంది కాబట్టి మనకు అంత తెలీదు. అవతల అత్తమ్మ చేస్తుంటేను చూసి వచ్చిన చెప్పింది అనమాట, ఇట్లా చేయాలని. మధ్యలో కూడా అత్తమ్మ చేసినప్పుడు చాలాసార్లు చూశానులేండి. ఎత్తుకునేటం మాత్రం ఇది రెండోసారి అంతే, చూడటం చాలాసార్లు చూశాను. ఇంకా అందులో బియ్యం అయితే వేసేసి అలాగే బెల్లం ముక్కలు అయితే వేశాను. పైన ఖాళీగా ఉంచకుండా కొంచెం బియ్యం వేశాను, కానీ పైన దాంట్లో బెల్లం వేయాలి అన్నారు. ఇంకా తర్వాత తీసి అందులో వేసిన బెల్లాన్ని ఇందులో చిన్న దాంట్లో అయితే వేసేసాను. మనకి ఎప్పుడైనా సరే బోనం కుండ అనేది మంచిగా నిండుగా కనిపించాలి, అప్పుడే బాగుంటుంది. ఇంకా అప్పుడే సాయంత్రం అయిపోయింది. ఇంకా బయలుదేరుతున్నాం మేము. బొడ్రాయి దగ్గరికి అయితే వెళ్ళాలి. బోనం కుండ మనం బయట నిలబడితే ఎవరైనా తీసుకొచ్చి ఎత్తిస్తారనమాట. ఇక్కడైతే అత్తమ్మ ఎత్తిచ్చింది. బోనం కుండ ఎత్తిచ్చిన తర్వాత మనకి నీళ్ళతో కాళ్ళు కడగాలి. అంటే మన కాళ్ళ మీద వాకిట్లో నిలబడతాం కదా, కాళ్ళ మీద నీళ్ళు అయితే పోస్తారనమాట. నాకు తెలిసినంత వరకు అందరి సైడ్ కూడా ఇలాగే ఉంటుంది. మీ సైడ్ కూడా ఇలాగే చేస్తారా? ఇంకా ఆ తర్వాత ఇంటి నుంచి అయితే బయలుదేరిపోవాలి. కొన్నిసార్లు అయితే నాకు అమ్మ దైవాననే నాకు పాప పుట్టింది అనుకుంటానమాట. అందుకే నేను బాగా నమ్ముతాను. పాపనైతే ఇంకా అత్తమ్మ వాళ్ళ చెల్లెలు ఉందన్నమాట, ఇంకా తనైతే ఎత్తుకుంటదిలే అని ఇంకా తీసుకెళ్తున్నాము. మా పెద్దోడు మా ఇంతో వస్తా అన్నాడు, ఇంకా చిన్నోడు మాతోనే వస్తున్నాడు. ఫస్ట్ అయితే మేము ఎల్లమ్మ గుడి దగ్గరికి వెళ్ళాము. ఇంకా అక్కడైతే అందరు బోనాలు పెట్టేసి అందరూ వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే గుడి దగ్గరికి బయలుదేరాము. బోనం చేయక 5 సంవత్సరాలు అవుతుంది కదా, నాకైతే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. నేనైతే డైరెక్ట్గా బొడ్రాయి దగ్గరికి వస్తారనుకున్నాను, కానీ లేదనమాట. ఫస్ట్ గుడి దగ్గరికి అయితే వెళ్ళిర్రు. గుడి దగ్గరికి అయితే వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి బోనాలన్నీ తీసుకొని బొడ్రాయి దగ్గరికి అయితే వస్తారంట. చాలా మంది మీ ఇంటినే కాకుండా మీ ఊరిని కూడా చూపించవచ్చు కదా అని పెడుతుంటారు కదా. నేను ఎక్కువగా బయటకు వెళ్ళాను అనమాట, అందుకే ఊరిని చూపించటం చాలా తక్కువ. ఇప్పుడు కొద్దిగా బయట కనిపిస్తుంది చూడండి, ఇదైతే మన ఊరి గుడి దగ్గర. మేము వచ్చేసరికి చాలా మంది వచ్చేసిర్రు. ఇంకా ఇక్కడైతే డాన్స్ చేస్తున్నారు అనమాట.
ఇక గుడి దగ్గర నుంచి మనం బొర్రాయి దగ్గరికి వెళ్ళటానికి కొంచెం టైం పట్టేలాగా ఉంది. ఇంకా అంతలోపు మేము దర్శనం అయితే చేసుకుంటున్నాము. ఉదయం నేను ఆయన వచ్చినప్పుడు అయితే చాలా మంది ఉండే కదా, ఇంకా దర్శనం చేసుకోలేదు. తర్వాత నేను అక్క వచ్చినప్పుడు అయితే దర్శనం చేసుకున్నాము. ఇంకా ఇప్పుడు ఫ్యామిలీతో అయితే లోపలికి వచ్చినాం అనమాట. ఆంజనేయ స్వామి గుడి ఎక్కడైనా సరే మనం ఆడవాళ్ళు గర్భగుడిలోకి అయితే వెళ్ళకూడదంట, బయట నుంచే మొక్కాలి. ఇంకా అందరం కలిసి దర్శనం అయితే చేసుకుంటున్నాము. మా చిన్నోడైతే ఆల్రెడీ అలిగిండు. బయట ఐస్ క్రీమ్ బండి కనిపించింది అనమాట. ఇంకా ఇప్పుడు అది కావాలంట వానికి. ఉదయము వదలలేదు, ఇప్పుడు కూడా వదలట్లేదు. మా బుడ్డమ్మ గుడికి రావటం ఫస్ట్ టైం అనుకుంటా. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు వచ్చాను, మళ్ళీ పుట్టిన తర్వాత ఇప్పుడు వస్తున్నాను. మా చిన్నోడు అలిగిండు, ఇక వస్తానంటే వస్తలేడు. ఐస్ క్రీమ్ కావాలంటే కావాలి. వాడికి ఏదైనా కావాలి అన్నాం అనుకోండి, ఇక పట్టు పడతాడు. అది వానికి ఇచ్చే వరకు వదలడు. ఇంకా కాసేపు అక్కడనే ఉండి మళ్ళీ ఇక్కడ నుంచి బొర్రాయి దగ్గరికి అయితే అందరూ బయలుదేరుతున్నారు. మళ్ళీ బోనం అయితే ఎత్తుకున్నారు. ఫస్ట్ అయితే గుడి దగ్గర నుంచి బొర్రాయి దగ్గరికి వెళ్ళే దారిలో అయితే కోటమశమ్మ ఉంటుంది. అక్కడైతే మొక్కేసి అదే మనం ప్రదక్షిణలు అయితే చేసి ఆ తర్వాత బొర్రాయి దగ్గరికి అయితే వెళ్తారు. మేమైతే టెంపుల్స్కి వెళ్ళటం కూడా చాలా తక్కువ. మ్యారేజ్కి ముందు ఎక్కువ టెంపుల్స్ తిరుగుతుండే కానీ అసలు మ్యారేజ్ అయిపోయిన తర్వాత గుళ్ళు అనేదే లేకుండా అయిపోయింది. ఇంటికే పరిమితం అయిపోయినా. ఇక కాలేజ్లో ఉన్నప్పుడైతే మా కాలేజ్కి ఆపోజిట్లోనే ఎల్లమ్మ టెంపుల్ ఉండేది. ఇంకా సాటర్డే వచ్చిందంటే చాలు అందరం ఫ్రెష్ అప్ అయిపోయి తొందరగా కాలేజ్కి వెళ్ళిపోయి గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేటోళ్ళం. ఇదైతే కోటమశమ్మ దగ్గర పెద్ద చింత చెట్టు అయితే ఉంటుంది. ఇంకా అక్కడైతే దేవుడు ఉంటాడనమాట. అక్కడైతే ముందు ప్రదక్షిణ అయితే చేస్తున్నాము. ఇందులో అసలు నేను ఎక్కడున్నానో నాకే కనిపిస్తలేదు. మా వాళ్ళందరూ తప్పిపోయిరు. పొద్దున బోనం చేస్తా అన్నప్పుడు మా ఆయన అయితే పిల్లల్ని ఎవరు ఎత్తుకుంటారు, బోనం ఎట్లా చేస్తావు, ఏమొద్దు అన్నాడు. ఇంకా ఇప్పుడేమో చిన్నతల్లేమో చిన్నత్తమ్మ దగ్గర ఉంది. ఇంకా పిల్లలేమో ఆయన దగ్గరనే ఉన్నారు. ఆయనని వీడియో అయితే తీస్తున్నాడు. టైం అయితే 6:30 or 7 అయింది అనుకుంటా. ఇక అక్కడ నుంచి బొర్రాయి దగ్గరికి అయితే వచ్చినాము. బొర్రాయి దగ్గర ఇక్కడ వేప చెట్టు అయితే ఉందన్నమాట. చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇక్కడ బియ్యము బెల్లం అయితే తీసుకొచ్చినాం కదా, అన్ని అక్కడైతే తీసుకుంటారు. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోవటమే. అందరివి తీసుకునే వరకు ఇంకా కాస్త టైం పడుతుంది కదా. నాకైతే ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చినప్పటి నుంచి దాహం స్టార్ట్ అయిందనమాట. మస్తు ధూపైతుంది. ఎల్లమ్మ గుడి దగ్గరికి వెళ్ళినాం కదా ఫస్ట్ బోనం తీసుకొని, ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది చూడండి ధూపైతుంది. ధూపైంది అనుకోండి మనసుకి ఏది తోయదు, కళ్ళు తిరుగుతున్నట్టు ఎట్లెట్లనో అయిపోతుంది. ఇక మొత్తం అయిపోయేసరికి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు నీళ్ళు తాగుదామా అన్నట్టుగా ఉంది. మేమైతే ముందు ఫొటోస్ దిగాలి కానీ మొత్తం అయిపోయిన తర్వాత ఫొటోస్ దిగినాము. ముందు అంత ఐడియా రాలేదు, తొందరగా అయిపోతే బాగుండు అన్నట్టుగా ఉండే. ఇక అక్కడ నుంచి ఇంటికైతే వచ్చేసినాము. ఇంటికి రాగానే మన అవతారం అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. చీరలో ఉండటం అంటే మన వల్ల కాదు అసలు. ఇంకా హెడేక్ కూడా స్టార్ట్ అయింది. ఏదైనా రోజు బాగా పనిచేసి అలసిపోయినామంటే చాలు ఫుల్ హెడేక్ వస్తుంటది. మెయిన్గా కనుబొమ్మలు గుంజుతుంటాయి, ఎందుకో తెలియదు. ఇంకా ఇదన్నమాట ఈ రోజటి వీడియో. తెలుసు కదా, వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. వీడియో కాస్త లేట్ అయినందుకు అందరికీ సారీ కూడా. ఇక ఉంటానండి, బాయ్ బాయ్.